నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ 7 తెలుగు ఛానల్. నేను త్రివేణి, హోపనోపనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. ఈరోజు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరికి ఇంపార్టెంట్? ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్. మీరు పేరెంట్ అయినా కానీ, కాకపోని మీరు స్టూడెంట్ కానీ, ఎవరైనా అమ్మ కానీ, నాన్న కానీ, పిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళకు ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఎవరికి స్ట్రెస్ లేదండి. ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ లైఫ్లో స్ట్రెస్ ఉంది. మీరు ఫస్ట్ స్టాండర్డ్ చదివే పిల్లాడితో మాట్లాడండి, వాడికి కూడా ఎగ్జామ్ దగ్గర వచ్చింది, స్ట్రెస్ ఉంది, ఆడుకోవాలి, ఇంట్లో వదలట్లేదు. ఇక పెద్దవాళ్ళు అంటారా, వంట చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ పని చేయాలి, బిజినెస్ ఉంది, బిజినెస్ జరగట్లేదు. ఇలా వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటుంది. ఎంత టెన్షన్స్ ఉన్నా కానీ ఫోన్ వాడడం వదలరు. టీవీ చూడడం, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు యూస్ చేయడం మానరు. ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇటుపక్క ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ అటుపక్క స్క్రోల్ చేసుకుంటూ, సో ఇలా మల్టీ టాస్కింగ్ చేస్తూ మన బ్రెయిన్ని మనమే ఇంకా డల్ అయ్యేలా చేస్తున్నాం. ఇక చిన్న పిల్లలు లేత బ్రెయిన్, చిన్నప్పటి నుంచి ఫోన్స్ యూస్ చేస్తూ వాళ్ళ బ్రెయిన్ కూడా మొద్దుబారిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ త్రాతక మెడిటేషన్ అంటే క్యాండిల్ లేదా దీపం పెట్టుకొని చేసేది, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, దీన్ని చేయడం వల్ల మనలో ఫోకస్ బిల్డ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ బిల్డ్ అవుతుంది, మెమరీ పవర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనల్నే తీసుకోండి, పెద్దవాళ్ళే. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాం, అంతలో మర్చిపోతాం ఏం తీసుకోవాలో. వంటగదికి వెళ్తాం, ఎందుకు వచ్చామో మర్చిపోతాం. ఏదో మాట్లాడుతూ ఉంటాం, మర్చిపోతాం, ఏదో మర్చిపోయాను అంటాం. ఇలా ఉంది మన బ్రెయిన్ కండిషన్. సో దాన్ని ఇంకాస్త చురుగ్గా చేయాలి, మెమరీ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఇది మీరు తప్పక చేయండి. ఇది ఎవరెవరు చేయొచ్చు అంటే, చిన్న పిల్లల నుండి వయసైన వాళ్ళ వరకు అందరూ, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయొచ్చు. రాత్రి ఎంచక్కా మీరు పడుకునే ముందు ఫ్యామిలీ మొత్తం కూర్చుని జాలీగా చేసుకునేటువంటిది ఇది. మీరేం దీనికోసం ఒక్కళ్ళే కూర్చొని చేయాలని లేదు, ఎంటైర్ ఫ్యామిలీ. ఇక పిల్లలు ఇది చేయడం వల్ల వాళ్ళ ఫోకస్ ఎంత బాగా బిల్డ్ అవుతుంది. ఎగ్జామ్స్ దగ్గర వచ్చేస్తుంది. 10th చదివే పిల్లలు ఉన్నారు, 12th పిల్లలు ఉన్నారు, ఇంకా వీళ్ళు మెడిసిన్, ఇంజనీరింగ్ అంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. స్టూడెంట్స్ అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఉంటారు కదండి, ఎల్కేజీ యూకేజీ కూడా వాళ్ళకి లేదా స్ట్రెస్ వాళ్ళకు కూడా ఉంది. సో ఇలా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన ఒక మెడిటేషన్ ఇది. ఈ మెడిటేషన్ కొంచెం ఫన్ లాగా కూడా ఉంటుంది. సో ఇది తప్పకుండా చేయండి. దీన్ని చేయడానికి ఏం కావాలి అంటే, ఒక క్యాండిల్ లేదా దీపం. క్యాండిల్ తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే క్యాండిల్ అయితే మనం ఇలా పట్టుకొని ఇలా తిప్పొచ్చు, దీపం అయితే నూనె ఒలికిపోతుంది కాబట్టి. సో క్యాండిల్, మ్యాచ్ బాక్స్, ఇంకా మీ మైండ్ఫుల్నెస్, ఇంతే కావాల్సిండేది. మీ ముందు ఒక స్టూల్ లేదా టీపా ఏదైనా పెట్టుకొని మీ ఐ లెవెల్కి క్యాండిల్ ఉండేలాగా అరేంజ్మెంట్ చేసుకోండి. దాని మీద ఏదైనా బుక్స్ అలాంటివి ఏదైనా పెట్టుకుంటారా, ఏం చేస్తారు? మీరు కింద నేల మీద కూర్చొని చేస్తే చాలా మంచిది. ఎందుకంటే చైర్ మీద కూర్చుంటే ఐ లెవెల్కి మీరు క్యాండిల్ పెట్టుకోవడం కష్టం. ఎవరికి కింద కూర్చోవడం కుదరదో మీరు డైనింగ్ టేబుల్ అలాంటి చోటు కూర్చోవచ్చు. టేబుల్ మీద కూడా ఏదైనా బుక్స్ అలాంటివి పెట్టి మీ ఐ లెవెల్, మీ ఐబ్రోస్ మధ్య నుండి ఆ క్యాండిల్ ఉండేలా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఎప్పుడు చేయొచ్చు అంటే, నైట్ పడుకునేకి హాఫ్ అన్ అవర్ ముందు చేస్తే మీకు బ్రెయిన్ కామ్గా, కూల్గా ఉంటుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. ఇప్పుడు ఎలా చేయాలి అని చెప్తాను చూడండి. నేను ఈ క్యాండిల్ని తీసుకున్నాను. ఇది ఓడర్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది కదా, అలాంటిది. సో నేను యూజువలీ నా మెడిటేషన్స్కి, నా ఆకాశిక్ రికార్డ్స్కి, వాటికంతా ఈ క్యాండిల్నే వాడతాను. బట్ మీరు నార్మల్ ఇలాంటి క్యాండిల్ కూడా వాడచ్చు, నాట్ అ ప్రాబ్లం. మీరు ఫస్ట్ పిల్లలకి చేయాలి అంటే, తల్లులు మీరు క్యాండిల్ని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని పిల్లలు ఫేస్ ఇలానే ఉండాలి, కళ్ళు మాత్రమే ఈ నిప్పునే చూస్తూ ఉండాలి. ఇలా మెల్లగా ఇలా సైడ్కి, మళ్ళీ ఇలా స్టార్టింగ్ పాయింట్కే రండి. మళ్ళీ తర్వాత ఇలా
ఫేస్ తిప్పకూడదు, కళ్ళు మాత్రమే. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్, మళ్ళీ ఇలా సైడ్, మళ్ళీ స్టార్టింగ్ పాయింట్, మళ్ళీ ఇలా సైడ్. ఇలా మీరు ఒక 5 to 10 minutes చేయించండి. 5 to 10 times చేయించినప్పుడు పిల్లలు ఇలానే ఫేస్ ఇలానే ఉంటుంది, కళ్ళు మాత్రమే అటు ఇటు తిప్పుతారు. అప్పుడు వాళ్ళ కళ్ళు కూడా స్ట్రెయిన్ అవ్వదు. చదువుతూ ఉంటారు, ఫోన్స్ చూస్తూ ఉంటారు, స్క్రీన్స్ చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ బ్రెయిన్ కళ్ళు అంతా సేదతీరాలి కదా, అందుకని. ఇలా చేసిన తర్వాత మీ కళ్ళ లెవెల్కి వచ్చేలాగా ఈ క్యాండిల్ని పెట్టుకొని అందరూ మీరు దీన్ని ఈ నిప్పుని 1 minute ఇలాగే కళ్ళార్పకుండా చూడాలి. కాబట్టి మీరు కింద పైన పెట్టుకుంటే మీ కళ్ళకు స్ట్రెయిన్ అవుతుంది. ఇలా మీ కళ్ళకు స్ట్రెయిట్గా, మీ ఐబ్రో స్ట్రెయిట్గా ఇలా పెట్టుకుంటే మీ కళ్ళకు కూల్గా ఉంటుంది. సో ఇలా పెట్టుకొని 1 minute, 1 నిమిషం ఆ నిప్పుని చూస్తూ ఉండండి. స్టార్టింగ్ ఇది చేసేటప్పుడు కొంచెం కళ్ళు మండొచ్చు, కళ్ళల్లో నీళ్లు రావచ్చు, పర్లేదు, నాట్ అ ప్రాబ్లం. చేయండి, కంటిన్యూ చేయండి, వదిలేదు. జస్ట్ 1 minute అంతే. 1 minute దాన్నే చూస్తూ ఉండండి. తర్వాత అది చూస్తున్నప్పుడు మీ మైండ్లో ఏ ఆలోచనలు రాకుండా చూసుకోండి. సపోజ్ మీ వల్ల కుదరట్లేదు అంటే పర్లేదు, ఆలోచన వచ్చిన ప్రతిసారి దాన్ని పక్కకు తీసేయండి, మళ్ళీ దీని మీదే మీ ఫోకస్ పెట్టండి. అలా కూడా కుదరట్లేదు అంటారా, అది చూస్తూ ఉన్నప్పుడు మీ మైండ్ డైవర్ట్ అవుతోంది, ఆలోచనలు వస్తున్నాయి అంటే అది చూస్తున్నప్పుడు మీ మైండ్లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని అనుకుంటూ ఉండండి. ఓపెన్ ప్రేయర్ చెప్పినట్లు ఉంటుంది, ప్లస్ మీకు వేరే ఆలోచనలు రాకుండా మీ ఫోకస్ దాని మీదే పెట్టినట్లు ఉంటుంది. 2 in 1. సో అలా 1 minute చేయండి. తర్వాత కళ్ళు మూసుకోండి నెమ్మదిగా. ఇక్కడే మజా ఉంది. కళ్ళు మూసుకున్నప్పుడు కూడా మీకు ఆ ఫ్లేమ్ మీ లోపలి కళ్ళల్లో కనబడుతుంటుంది మీకు. సో ఆ ఫ్లేమ్నే చూస్తూ విజువలైజేషన్ చేసుకోండి. ఏం విజువలైజేషన్ చేసుకుంటారు? మీ లైఫ్లో మీకు ఏం కావాలని మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారో దాన్ని మీరు ఇక్కడ విజువలైజ్ చేసుకోండి. ఆల్రెడీ అది మీకు దొరికింది. డబ్బు కావచ్చు, ప్రేమ కావచ్చు, లేదంటే ఆరోగ్యం కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా మీ లైఫ్లో మీకు ఏం కావాలి, ఏదైనా ఒక్క గోల్ తీసుకోండి. అది ఆల్రెడీ మీకు దొరికినట్లు విజువలైజ్ చేసుకోండి. పిల్లలు మీరు బాగా చదివినట్లు మీరు విజువలైజ్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, అక్కడ మీకు అంతా ఆన్సర్స్ తెలిసిన క్వశ్చన్సే వచ్చాయి, మీరు కాన్ఫిడెంట్గా మంచి మెమరీతో మీరు ఏం చదివారో దాన్ని అలానే రాస్తున్నారు. ఇలా విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ చేసుకోవడం వద్దు అనుకుంటే కళ్ళు మూసుకొని కూడా మీరు హోపనొప్పును చెప్పుకుంటూ ఉండొచ్చు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ మైండ్లో చెప్పుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ 1 minute ఈ క్యాండిల్ని ఇలా నిప్పుని చూస్తూ ఉండండి. 1 minute ఇలాగే మళ్ళీ కళ్ళు మూసుకోండి, మళ్ళీ విజువలైజేషన్. ఇలా ఒక 5 times చేయండి. పిల్లలు తప్పకుండా రోజు చేస్తే ఒక్క వారంలో వాళ్ళ ఎడ్యుకేషన్లో మీరు చాలా డిఫరెన్స్ చూస్తారు. పిల్లల మెంటాలిటీలో చాలా డిఫరెన్స్ చూస్తారు. మీరు కూడా వాళ్ళతో పాటు ఇది రెగ్యులర్గా చేసినట్లయితే మీలో కూడా మీరు డిఫరెన్స్ చూస్తారు. మీ మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది, మీరు ఇంకాస్త షార్ప్ అయి ఉంటారు. ఏదైనా మీరు మీ మైండ్ని మీ కంట్రోల్లో పెట్టుకునే శక్తి మీకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనకు మైండ్ కంట్రోల్లో మనం ఉన్నాం, కానీ ఎప్పుడు మన కంట్రోల్లో మన మైండ్ ఉండాలి. దీని అర్థం ఏంటి? ఎవరో ఏదో చేశారా ఈజీగా కోపం వచ్చేయడం, ఆ కోపాన్ని కంట్రోల్ చేయలేకపోవడం, ఆ కోపంతో అందరి మీద అరవడం. అప్పుడు ఏమైంది? మైండ్ కంట్రోల్లో మనం ఉన్నాం. అదే మైండ్ మన కంట్రోల్లో ఉంటే మనకు కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా, భయం వేసినా, ఏమొచ్చినా దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఎందుకు ఇలా అయ్యింది, వద్దు, ఇది నెగటివ్ ఎమోషన్, నాకొద్దు, నేను పాజిటివ్గా ఉంటాను, అలా మనకు అనలైజ్ చేసుకోగలగాలి. అప్పుడు మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది. ఈ మెడిటేషన్ని చేయడం వల్ల మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంటుంది. సో దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి, రోజు చేయండి. మీలో ఏం డిఫరెన్స్ వచ్చింది అని కామెంట్లో షేర్ చేయండి.
నాకు ఆనందమేస్తుంది. సో ఈ మెడిటేషన్ చేసి ప్రతి ఒక్కళ్ళు మీ గోల్స్ కూడా అచీవ్ చేసుకొని మీరు ఇంకాస్త షార్ప్ అయ్యి మీ లైఫ్లో అన్నీ మీరు పొందాలి అని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ఆపేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.